హాయ్ అండి. నేను, మా అత్తయ్య అండ్ నా కూతురు కలిసి ముగ్గురం మేము మా తోటలోకెళ్ళినాము. ఎందుకెళ్ళాము అంటే జస్ట్ ఊరికనే నార్మల్‌గా అంటే చాలా రోజులైందనమాట. మా మామ పాపని చూసి అందుకనేసి ఎత్తుకొనెళ్ళాము. కొద్దిసేపు ఆడుకుంటాడు అనేసి. ఆడుకునేంత టైం గూడా లేకపోయుండే. ఎందుకంటే మేము ఆవుల కోసం పక్కనే పచ్చగడ్డి గూడా పెంచుతున్నాం గదా! వాటికి నీళ్లు పెట్టేసినాడు. మా అత్త ఎత్తుకుంది. జస్ట్ నేను ఖాళీగా అటు ఇటు తిరిగేసాను కొద్దిసేపు అంతే. ఎందుకంటే మనకు రావు గదా కొన్ని పనులు. మనకి రానప్పుడు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టరనమాట. సో, ఆ పనులన్నీ అయిపోయాక ఇంకా టైం అయ్యింది. గొర్రెపిల్లల్ని గూట్లోకేసేది. అందుకనేసి గూట్లోకేస్తున్నారనమాట. అవి సరిగ్గా దొరకట్లేదు. ఎందుకంటే ప్లేస్ చాలా ఎక్కువుంది కదా! అందుకు మా మామ అయితే చాలా కష్టపడుతున్నాడు. ఇంకా నేను శారీలో ఉన్నాను. సో, శారీలో కష్టం కదా ఉరకడం. అందుకనేసి నేను వెళ్ళలేదు. కానీ మళ్ళీ నేను కొద్దిసేపు హెల్ప్ చేసినాను. జస్ట్ అలా ఒకటి కాదులే 2 పిల్లల్ని పట్టుకొని గూట్లోకేసింది ఒకటే తీసా అనమాట క్లిప్ ఒకటి. ఇక్కడ మా గుండమేమో చూస్తుంది అటు ఇటు. సరే ఎంత కష్టమో గొర్రె పిల్లల్ని గూట్లోకేయడం గానీ, ఏదైనా గానీ గొర్రెలకు సంబంధించి గొర్రెలు కాయడం మాత్రం చాలా అంటే చాలా కష్టము. ఇదొచ్చేసి ఏంటంటే దీనిది గొర్రెపిల్ల ఇంకా చిన్న పిల్ల. దీనికి పాలు ఎక్కువున్నాయి. సో, అది వదిలేసింది. అందుకనేసి వేరే గొర్రె 2 కవల పిల్లల్ని కనిందనమాట. దానికి తక్కువ అవుతాయి కదా ఆటోమేటిక్‌గా. అందుకనేసి దీంతో పిండుదాము. దీంతో పిండి వాటికి పెట్టొచ్చు. దానికి పెట్టొచ్చు ఒకదానికనేసి మేము పిండుతున్నాము. మా అత్త, మామ ఇద్దరు కలిసి పిండుతున్నారనమాట. మా అత్త పట్టుకుంది. మా మామ పిండుతున్నాడు పాలు. ఒకరే అయితే కొంచెం కష్టమే. కానీ ఎవరూ లేనప్పుడు మా మామ ఒకడే పట్టుకొని ఒకడే ఏదో తన కష్టాలు తను పడతాడు. మా మామ కనీసం వీక్లీ వన్స్ కూడా ఇంటికి రాడు తెలుసా? గొర్రెల్లోనే ఉండడమే సరిపోతుంది ఇంకా. ఇదొచ్చేసి చుట్టూరా అన్నమాట. నేను కొంచెం దగ్గరకొచ్చాను. అంతే కాదు ఈ పాలతో కాఫీ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. కాఫీ కావచ్చు, పెరుగు కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎన్ని పాలు ఉన్నాయో చూడండి. ఇంకా పాలు తీసుకొని మా అత్త ఇంకా బయటకు వచ్చేసినాం ఆ కంచె నుంచి. ఇంకా బయటకు వచ్చేసాక గొర్రెపిల్లని పట్టుకొని చూస్తున్నాడు. ఆల్రెడీ గూట్లో వేసేసారనమాట మర్చిపోయి. అందుకనేసి మామ ఎక్కడుందబ్బా అని చూస్తున్నాడు. మా అత్తేమో ఇంకా దాటుకుంటుంది అనమాట. చూస్తున్నాడు ఎక్కడుందా అని. మొత్తానికైతే పట్టుకున్నాడు అనమాట. చూడండి ఎలాగనో అది అట్లా. మా పాప ఇంకా కలిసిపోయి కూర్చుంది కిందన. ఇంకా గొర్రెపిల్లకి వచ్చేసి ఇంకా పాలు పెడదామనేసి మా మామ ఒక చిన్న బాటిల్ అంటే ఒక 15 రూపీస్కి స్ప్రైట్ బాటిల్ దొరుకుతుంది చూడండి. సో ఆ బాటిల్ ఉంటే ఆ బాటిల్లోకి పోస్తున్నాము. బాటిల్లోకి పోస్తే దాని మీద చాలా చిన్నగా ఉంటుంది కదా అందుకనేసి. బుడ్డీలు అలాంటివి ఏం లేవు. ఇంటి దగ్గర అయితే ఉంటాయి, కొంచెం ఇంటికి చాలా దూరము. అందుకనేసి లేవు కదా అనేసి అలా పెడుతున్నారు. చూడండి చాలా ఓపిక ఉండాలి తెలుసా. ఇంట్లో చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో వాటిని అట్లా చూసుకోవాలన్నమాట. మా బుడ్డిదాన్ని ఎట్లా చూసుకుంటామో ఆ గొర్రెపిల్లల్ని మా మామ అట్లా చూసుకుంటాడు. యాజ్ లైక్ ఏ మదర్ అట్లనే చూసుకుంటాడు. అట్లా చూసుకుంటేనే మనకి ఏదైనా ఉంటుంది. కానీ ఇష్టానుసారం కొద్ది దాన్ని పట్టించుకోకుండా ఉంటే మనకు పెద్దగా ఇన్కమ్ అనేది ఉండదన్నమాట. మనం వాటిని ఎంత బాగా చూసుకుంటే అవి మనల్ని అంత బాగా చూసుకుంటాయి అని మా మామ నాకు చెప్తుంటాడు అనమాట. మా మామకి ఎంత ఓపిక అంటే అంత ఓపిక. మామూలుగా జెంట్స్కి ఉండదంటారు. మా మామకి నిజంగా భూదేవి అంతా ఉందన్నమాట ఓపిక.
ఐఎమ్ సో లక్కీ. చూడండి ఎట్లా దానిలోకి పాలు పడుతున్నాడు మా మామ. క్యూట్ కదా. మా అత్త ఇంకా అన్ని దుప్పట్లన్నీ సర్దుతుంది అనమాట. మా పాప అయితే భలే ఆనందపడుతుంది గొర్రెలను చూస్తే. ఎక్కడ చూసినా కానీ తాత 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 అంటుంది. అవన్నీ మావే అనేంత ఇదిగా ఫీల్ అవుతుంది అవి మావేనేమో అని. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా ఆవులకి పొట్టు ఎత్తుకురావడానికి దొడ్లోకి వెళ్తున్నాను. మీకు తెలుసు కదా మా దొడ్డి ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనేసి. ఇంకా ఆవుకేమో గడ్డి సరిపోతుందండి. ఇంకా ఆవు కొట్టు సరిపోతుంది కాబట్టి దూడకు కూడా కావాలి కదా, అందుకనేసి పొట్టు తీసుకురావడానికని వెళ్తున్నాను. చూసారా నా నీడ అక్కడ నేనే, మా అత్తయ్య కాదు. అలా ఇంకా సరదాగా వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నా అనమాట. మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తాను. ఇంకా మా దొడ్డికి కళ్ళ వేసామండి. సో కళ్ళ తీసేసుకుంటున్నాను. కళ్ళ తీసుకున్నాను. ఇంకా లోపలికి వెళ్తున్నాను. వర్షం వస్తుంది అంటే వర్షం వచ్చేంత ఇదిగా వాతావరణం ఉంటే అందుకనేసి మేము నైట్ పట్టలు కట్టుకున్నాము. వాటిని తీయలేదు, అట్లనే ఉన్నాయి. ఇంకా వాటికి పట్టలు ఎగిరిపోకూడదని రాళ్ళు అలా పెట్టేస్తుంటాం కదా, అవన్నీ ఒక్కోటి తీసేసుకుంటున్నాను. ఇంకా రాళ్ళన్నీ తీసేసాను. ఆ విధంగా పట్టంతా ఒక పక్కకి అంతా మడిచేసాను. మడిచేసాక ఇంకా దంతి తీసుకున్నాను. కానీ ఒక్క చేత్తోనే పీకేద్దాం అనుకున్నాను పొట్టుని, కానీ కుదరలేదు. మనం అంత స్ట్రాంగ్ కాదు కదా, అందుకనేసి సెల్ ఫస్ట్ పక్కకు పెట్టేసి సరిగ్గా తీసేసుకున్నాను. అంతా దులిపాను. దులిపాక ఇంకా గంపకి ఎత్తుకోవాలి కదా, గంపకైతే ఎత్తుకోవాలి కాబట్టి ఇంకా పక్కకు పెట్టేసి అంతా ఈ విధంగా ఎత్తేసుకున్నాను. ఎత్తాక గంప పక్కకు పెట్టేసి అంతా పట్టంతా కప్పేసి నీట్గా అంతా కవర్ చేశాను. సో కవర్ చేశాక ఇంకా మళ్ళీ ఇక్కడ ఉండే రాళ్ళు అక్కడ పెట్టేశాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. ఏమైనా తప్పులున్నా ఇంకా ఏమైనా మంచివి తీయాలన్నా సో కామెంట్ పెట్టండి. ఓకేనా. అంతే, ఇలా రాళ్ళు పెట్టేశాక ఇంకా డైలీ రొటీన్ లైఫ్ మీకు తెలిసిందే. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఇంకా అంతే, పొట్టు తీసుకెళ్ళి ఆవులు పెట్టేసిన అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.